ఆయన ఏఐసీసీ కార్యదర్శి. కాలం కలిసొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. కానీ ఓటర్లు మాత్రం ఆయన్ను తిరస్కరించారు. దీంతో ఇటు ఎమ్మెల్యే పదవి, అటు మంత్రి పదవి రెండింటికి దూరమైన ఆ నేత తన ఓటమికి సొంత పార్టీ నాయకుడే కారణమంటూ హస్తం పెద్దలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారట. తాను గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అన్న అక్కసుతో తనను ఓడించి తనకు రావాల్సిన మంత్రి పదవిని తాను పొందాడని, తనను ఓడించిన ఆ నాయకుడికి ఇచ్చిన మంత్రి పదవిని తొలగించాలని కనిపించిన కాంగ్రెస్ సీనియర్ నేతలందరి ముందు మొరపెట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరా ఓడిన నాయకుడు? అతన్ని ఓడించి మంత్రి పదవి పొందిన ఆ మరో నేత ఎవరు? వాచ్ ఇట్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం అంతా ఇంత కాదు. మొత్తం 14లో 12 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. హస్తం చేజారిన 2 స్థానాలు గద్వాల, అలంపూర్ మాత్రమే. అలా ఓటమి చెందిన రెండింటిలో ఒకటైన అలంపూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరాభవం చవిచూడాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ అలంపూర్లో సంపత్ ఓటమి హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీకి చెందిన నాయకుడే తనను ఓడించారని సంపత్ ఆరోపిస్తున్నారట. ఇందుకు కారణం సంపత్ గెలిస్తే తనకు మంత్రి పదవి దక్కదని పన్నాగం పన్ని జూపల్లి కృష్ణారావు తనను ఓడించి ఆ మంత్రి పదవి పొందారని సంపత్ కుమార్ కాంగ్రెస్ పెద్దల వద్ద మొరపెట్టుకుంటున్నారట. అంతేకాదు తన ఓటమికి జూపల్లినే కారణమంటూ స్వయంగా సంపత్ కుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జూపల్లి కృష్ణారావు సమావేశాలను ఇక్కడి నుంచి బహిష్కరించాలంటూ దళితులకు పిలుపునిచ్చేందుకు సమాయత్తమవుతున్నారని టాక్. దీంతో జూపల్లి సంపత్ని ఎలా ఓడించారు, సంపత్ మాటల్లోని పరమార్థం ఏమిటి అనేది ఇప్పుడు అలంపూర్ నియోజకవర్గంలో రచ్చ రేపుతోందట. మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వెనుక జూపల్లి కృష్ణారావు కారణమని సంపత్ చెప్పుకుంటుండడం ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తాను కుట్రకు బలై ఓటమి పాలయ్యానని ఆవేదన చెందుతూ జాతీయ స్థాయి నాయకత్వానికి సంపత్ కుమార్ ఫిర్యాదు చేయడం సర్వత్రా ఉత్కంఠం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను గెలుపొందితే ఉమ్మడి జిల్లా నుంచి తనకు మంత్రి పదవి రావడం ఖాయమన్న భయంతో ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రి కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను ఓడించారని సంపత్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా జూపల్లి ఒంటరిగా తన కారులో తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ అలంపూర్ వచ్చారని, బీఆర్ఎస్ కీలక నాయకుడైన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామారెడ్డితో సమావేశమయ్యారని సంపత్ ఆరోపిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అలంపూర్లో చెల్లా వెంకట్రామారెడ్డి చాలా కీలక పాత్ర పోషిస్తారు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన 4 ఎన్నికల్లో 3 సార్లు తాను కోరుకున్న వ్యక్తినే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు చల్లా వెంకట్రామారెడ్డి. ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు బీఫామ్ దక్కకుండా చేసిన చల్లా తన అనుచరుడు విజయుడు అనే వ్యక్తిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపి గెలిపించుకున్నారు. జూపల్లి కృష్ణారావుకు అలంపూర్ నియోజకవర్గంలో పలు మండలాల్లో పెద్ద స్థాయి నాయకులు అనుచరులుగా ఉన్నారని, వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించాల్సి సంపత్ 2-3 సార్లు జూపల్లిని కోరినా పెడచెవిన పెడుతూ వారిని బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేలా పంపించారని హస్తం పెద్దలతో చెప్పుకున్నారట సంపత్. ఈ విషయంలో అలాంటి నాయకులను తానే స్వయంగా కలిసి తనకు సహకరించాల్సిందిగా ఒప్పించినప్పటికీ చివరి నిమిషాల్లో జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో వాళ్లంతా చల్లావైపే మొగ్గు చూపారని సంపత్ ఆరోపిస్తున్నారు. ఈ నాయకుల్లో వడ్డేపల్లి శ్రీనివాస్, ఐజ తిరుమలరెడ్డి వర్గీయులు, అలాగే రఘునాథ్ రెడ్డి వర్గీయులు ఉన్నారని సంపత్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన సంపత్ జూపల్లి కృష్ణారావును అప్పుడే నిలదీశారట. మీరు చల్లా వెంకట్రామారెడ్డిని ఎందుకు కలుస్తున్నారని అడిగితే ఎన్నికల అనంతరం చల్లాను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపాను తప్ప విజయుడు గురించి కానీ అసెంబ్లీ ఎన్నికల గురించి కానీ తాను మాట్లాడలేదని జూపల్లి కృష్ణారావు సంపత్తో చెప్పాడని అలంపూర్లో టాక్ నడుస్తోంది. వాస్తవానికి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యుల్లో సంపత్ కూడా ఒకరు. 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సంపత్కు అప్పట్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలుండేవి. ప్రభుత్వ ప్రతిపక్ష పరంగా పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అంతేకాదు సంపత్పై 14 కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులన్నీ జూపల్లి ఒత్తిడితోనే పెట్టించారని సంపత్తే అప్పట్లో ఆరోపించారు. ఆ వైరం 4 ఏళ్ల పాటు కొనసాగింది. అంతకు పూర్వం ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్న పరిస్థితి కూడా ఉండేది. ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న జూపల్లి తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం పాదయాత్ర ప్రారంభించడంలో సంపత్ చాలా కీలకంగా వ్యవహరించారు.
పాదయాత్ర అలంపూర్ గద్వాల నియోజకవర్గంలో కొనసాగుతుండగా ఎన్నో సందర్భాల్లో ఉద్రిక్తత నెలకొంది. అప్పట్లో మంత్రిగా ఉన్న డీకే అరుణతో జూపల్లికున్న వైరం వల్ల పోలీసులు అనేక ఆటంకాలు కూడా సృష్టించారు. అన్ని సందర్భాల్లోనూ సంపత్ జూపల్లికి అండగా నిలిచారు. అలా సంపత్ కుమార్ జూపల్లి కృష్ణారావుల మధ్య స్నేహం, వైరం సమపాళ్లుగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లోనూ అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పటి సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జూపల్లిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడంలో సంపత్ ముందు వరుసలో ఉన్నారు. పలు దఫాలుగా పొంగులేటి, జూపల్లి, కోదండరాం తదితరులతో సమావేశమై వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ఒప్పించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనను జూపల్లి కృష్ణారావు బలి చేశారని తన అనుచరగణంతో చెప్పుకుంటూ సంపత్ ఆవేదన చెందుతున్నారట. ఇంతటి కాంగ్రెస్ హవాలో ఉమ్మడి జిల్లాలో చాలా ప్రముఖంగా ఉన్న నాయకుడినైన తనను ఓడించడం వల్ల జూపల్లి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారని, తాను గెలుచుంటే జిల్లా నుంచి తనకే మంత్రి పదవి దక్కేది కనుక తాను ఓడితే జూపల్లికి లైన్ క్లియర్గా ఉంటుందన్న కుట్రతో చల్లా వెంకటరామారెడ్డితో చేతులు కలిపాడు అన్నది సంపత్ ఆరోపణ. ఈ ఆరోపణలతో జూపల్లి కృష్ణారావుపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, తనను ఓడించిన జూపల్లిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని సంపత్ డిమాండ్ చేస్తున్నారట. వీటికి తోడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూపల్లి కృష్ణారావు ఎక్కడ సభలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా జిల్లాలోని దళితులంతా నిరసన వ్యక్తం చేయాలని, అలాంటి సమావేశాల్ని దళితులు బహిష్కరించాలని కూడా సంపత్ దళిత సంఘాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల తరువాత ప్రజా పాలనపై దృష్టి సారిస్తోన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంపత్ జూపల్లి వైరం ఇబ్బందికరంగా మారే ప్రమాదం పొంచి ఉందంటున్నారు రాజకీయ ప్రముఖులు. మరి పార్టీ అధినేతలు సంపత్ను ఒప్పిస్తారా లేక జూపల్లిని తప్పిస్తారా? వేచి చూడాలి.